అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం న్యూమరాలజీ గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకుంటున్నాము. ఈరోజు 11వ తారీఖు పుట్టిన అమ్మాయి గాని, అబ్బాయి గాని గుణగణాలు ఎలా ఉంటాయి? ఈ 11 పుట్టడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది? క్లియర్‌గా చెప్పుకుందాము. ఈ 11 అనేది 2 ఒకట్ల కాంబినేషన్. సో 2 సూర్య భగవానుల దీవెనలో అంటే అంత పవర్ ఉంటుంది. సో 1 అండ్ 1 ఈజ్ ఈక్వల్ టు 11. సో ఏ నెలన పుట్టని, ఏ సంవత్సరాన పుట్టని, ఈ 1 అంటే గోయింగ్ టు ద టాప్, ఉన్న లెవెల్ నుంచి పై లెవెల్కి వెళ్ళడం. 2 ఒకట్లు రావడం అనేది 2 సార్లు నాయకత్వ లక్షణాలు, 2 సార్లు సూర్య భగవానుడి దీవెనలు. సో వీళ్ళు బాగా క్రమశిక్షణతో ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ బై బర్త్ ఉంటాయి. వీళ్ళు ఎంత పేదరికంలో పుట్టినా కూడా వీళ్ళు వయసు వచ్చే కొద్దికి, వయసు పెరిగే కొద్దికి 23, 24, 25 వీళ్ళు లెవెల్ మారుతూ, రేంజ్ మారుతూ గొప్ప స్టేజ్ల్లోకి వెళ్తుంటారు. సో ఈ 11వ తారీఖు పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకొని వాళ్ళని స్మరించుకుంటూ ముందుకెళ్దాం. అంటే దేర్ ఆల్ లెజెండ్స్. సో ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబర్ 11, గాలి జనార్దన్ రెడ్డి జనవరి 11, నిమ్మగడ్డ ప్రసాద్ అక్టోబర్ 11, రాహుల్ ద్రవిడ్ జనవరి 11, సుధీర్ బాబు మే 11, సునీల్ శెట్టి ఆగస్ట్ 11, మణి శర్మ జూలై 11, శ్రియా సరన్ సెప్టెంబర్ 11, అంజలి హీరోయిన్ సెప్టెంబర్ 11, మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ సెప్టెంబర్ 11, అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11, హార్దిక్ పాండ్యా అక్టోబర్ 11, బోనీ కపూర్ నవంబర్ 11, సంజు శాంసన్ నవంబర్ 11, హీరో ఆర్య డిసెంబర్ 11. సో మనము ఈ 11లో చూసుకుంటే ప్రణబ్ ముఖర్జీ నుంచి చూసుకుంటే లేదా హీరో ఆర్య. సో ఈ 11న పుట్టినోళ్ళు 1 + 1 = 2. సో బేసిక్గా ఈ 1 వల్ల నాయకత్వ లక్షణాలు, ఈ మొత్తం 1 + 1 కూడితే 2 వస్తే చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా కామ్గా ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ప్యానిక్ కారు, కన్ఫ్యూజ్ కారు, చాలా ఓపిక్గా ఉంటారు. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా కూల్గా ఉండి ఎలాంటి ప్రాబ్లం నుంచైనా తప్పించుకునే నేర్పు అండ్ టాలెంట్ వీళ్ళ సొంతం. సో ప్రణబ్ ముఖర్జీ ఎంత సైలెంట్గా, ఎంత కామ్గా ఉంటారు, నాన్ కాంట్రవర్షియల్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చేశారు ఆయన. సో ఈ 11న పుట్టిన వాళ్ళందరూ కూడా చంద్ర ప్రభావం వల్ల అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా నవ్విస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కడైనా కొట్లాట్లు జరుగుతుంటే మధ్యలోకి వెళ్ళి కొట్లాడుకున్న ఇద్దరిని విడదీసి మంచి మాటలు చెప్పే ఓపిక, నేర్పు ఉండేవాళ్ళు 11th పుట్టిన వాళ్ళు. సో యూజువల్గా వీళ్ళు గలాటాలు జరిగే ప్లేస్లోకి వెళ్ళరు, కాంట్రవర్సీస్కి ఎంటర్ కారు. సో ఈ 11th పుట్టిన వాళ్ళకి ఎవరైనా సరే బాధలు చెప్పుకుంటే గుండెల్లోనే దాచుకుంటారు. ఈ 11 అనేది చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు సాఫ్ట్, సెన్సిటివ్, పొజెసివ్ అండ్ హైలీ టాలెంటెడ్. ఈ 11 అంటే 2 అంటే పబ్లిసిటీ. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రాహుల్ ద్రవిడ్ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, హీరో ఆర్య కావచ్చు, బోనీ కపూర్ కావచ్చు, నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా కెమెరాలు వాళ్ళ వెనక 100 కెమెరాలు పరిగెత్తు ఉంటాయి. సో 11 born పీపుల్ విల్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ పబ్లిసిటీ. వీళ్ళు ఏ రంగంలో ఉన్న డాక్టర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, పాలిటిక్స్లోకి వచ్చిన హీరో అయినా, హీరోయిన్ అయినా వీళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది. వీళ్ళకి ఆ స్పాన్ ఆఫ్ యాక్టింగ్ కెరియర్ చాలా బాగుంటుంది. వీళ్ళు డబ్బులు బాగా సంపాదించుకుంటారు. వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసే గొప్ప నేచర్ కూడా 11th వాళ్ళ సొంతం. సో వీళ్ళు బేసిక్గా అందరినీ అనుకుంటారు. వీళ్ళు అందరినీ కూడా బాగా నమ్ముతారు. బట్ ఎవరైనా వీళ్ళని మోసం చేస్తే ఈ 11 వాళ్ళు వాళ్ళని మళ్ళా దగ్గరకు పిలిచి అలా ఎందుకు చేశావు అని సంజాయిషి కూడా తీసుకోరు.
వాళ్ళని అవాయిడ్ చేసేస్తారు. వాళ్ళని ఇంకా ఇల్లు కూడా తొక్కనీరు. వాళ్ళతో ఎలాంటి మాటలు ఏళ్ళు గడిచినా మళ్ళా సంబంధాలు వాళ్ళతో పెట్టుకోరు. ఈ 11న పుట్టిన వాళ్ళు మ్యారేజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా 1, 10, 19, 20 పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. 9, 18, 27 పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. ఈ 2 నంబర్ని, ఈ నంబర్ సిరీస్ని అవాయిడ్ చేస్తే మిగతా నంబర్స్తో ఈ నంబర్ 11 = 2 బాగా కంపాటిబిలిటీ ఉంటుంది అన్ని నంబర్స్తో. లైక్ 2తో, 3తో, 4తో, 5తో, 6తో, 7తో, 8తో మంచి కంపాటిబిలిటీ. 1 and 9 ఈ 2, 11 బాన్కి అంటే 2 నంబర్ ఎఫెక్ట్ పడవు. సో వీళ్ళ లక్కీ నంబర్ 2, లక్కీ కలర్ వైట్ కలర్, క్రీమ్ కలర్. సో అన్లక్కీ కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. సో రెడ్ కంప్లీట్లీ బ్యాన్ చేయాలి. వీళ్ళకి లక్కీ స్టోన్ చంద్రకాంతామణి, ఇంగ్లీష్లో మూన్ స్టోన్ అంటాం. సో నా మెడలో 32 క్యారెట్స్ మూన్ స్టోన్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరు ధరించాల్సిన స్టోన్ మూన్ స్టోన్. ఈ స్టోన్ ధరించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, టెన్షన్స్ తగ్గుతాయి, కోపం తగ్గుతుంది, ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ స్టోన్స్ అన్నీ కూడా మనము తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్టోన్స్ కావాలి అనుకున్న వాళ్ళు 9703335056 స్క్రీన్లో కింద కనబడుతున్న నంబర్ 9703335056కి సంప్రదిస్తే ఆ స్టోన్ తీసుకున్నాక స్టోన్ వేసుకునే విధానం ఉంటుంది. కొన్ని స్టోన్స్ పంచామృతంలో శుభ్రం చేసేసుకోవాలి, కొన్ని గంధంలో కడిగి వేసుకోవాలి, కొన్ని పాలల్లో కడిగి వేసుకునే విధానం ఉంటుంది. ఆ స్టోన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవి ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా ధరించాలి, ఇవన్నీ కూడా ఆ నంబర్లో ఆ అబ్బాయి మీకు శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో చాలామంది ఈ 11 పుట్టి కూడా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పేరులోని నంబర్ వైబ్రేషన్ ఈ 11th డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితేనే అదృష్టం ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాలేదనుకోండి, అదృష్టం ఉండదు. సో మీ పేరులో అదృష్టం ఎంత ఉంది తెలుసుకోవడానికి ఒక్క వాట్సాప్ నంబర్ ఇస్తాను. లాస్ట్లో మళ్ళా ఆఫీస్ నంబర్స్ మీకు 3 నంబర్స్ ఇస్తాను. సో ఈ నంబర్ 8688157777 8688157777 లేదా మన సుమన్ టీవీ ప్రోగ్రామ్స్లో మీ పేరు గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ పేరు గురించి ప్రోగ్రామ్ చేయాలనుకున్నా ఆ నంబర్కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా మనసులో పెట్టుకొని ఆ పేరు గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో 11th పుట్టిన వాళ్ళకి ఈ 2024లో చాలా చక్కగా ఉండబోతుంది. సో 11 అంటే 2, ఇక్కడ 2024 = 8. ఈ 2, 8 కలిస్తే ఒక భాగం అవుతుంది, 1 అవుతుంది. సో నంబర్ 1గా ఈ 11th పుట్టిన వాళ్ళకి ఈ 2024 చక్కగా ఉంటుంది. ఒక సెప్టెంబర్ నెల జాగ్రత్తగా ఉండాలి. ఆ సెప్టెంబర్ నెలలో అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాలు సెప్టెంబర్ నెలలో వద్దు. ఈ ఒక్క నెల జాగ్రత్తగా ఉంటే ఈ 2024 అంతా కూడా సో ఫ్రమ్ ఉగాది నుంచి చాలా చక్కగా ఉండబోతుంది ఈ 11th బార్న్ గర్ల్స్ ఆర్ బాయ్స్. సో మీ పేరులో బలం ఎలా ఉంది తెలుసుకోవడానికి నేను లాస్ట్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతకుముందు 50 ఏళ్ళకి గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు, 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తే పడిపోయాడు. మనం చూస్తూ ఉన్నా వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో, చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులోని రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ.
మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్లో నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరో ఇంటి లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా, ఆఫ్టర్ 10 years దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 hours లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th year అయిపోయింది నా ప్రోగ్రామ్స్, 5 ఏళ్ళు, ఇది 6th year. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 hours దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. ఎవరితో మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి. మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్టు కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబరు 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలున్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి.
అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.